గురు శిష్యుల బంధం ఎలా ఉంటుంది అని చెప్పడానికి కొన్నిసార్లు మాటలు సరిపోవు. శిష్యుడు సరైనోడైతే గురువుని చూసుకోవడంలో కొడుకు కూడా శిష్యుడి తరువాతే అని తెలియజెప్పే ఒక గురు శిష్యుల బంధం దాసరి నారాయణరావు మోహన్ బాబులది. మోహన్ బాబు తను సినీ ప్రపంచంలో ఎదగడానికి, నిజ జీవితంలో ఒడిదొడుకులను ఎదుర్కోవడానికి దాసరి నారాయణరావు గారు చాలా సాయం చేశారు. తన నుండి చాలా నేర్చుకున్నాను, తనే నాకు గురువు అని చాలాసార్లు చెప్పారు. అలాంటి గురువుకి ఆరోగ్యం బాగోలేకపోతే తల్లడిల్లిపోయాడు. దాసరి నారాయణరావు గారిని ఆసుపత్రిలో చేర్పించి 3 రోజులు అవుతోంది. 3 రోజుల నుండి మోహన్ బాబు గారు ఆసుపత్రిలోనే ఉంటూ గురువు ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఏమేమి అవసరమో అన్నీ దగ్గరుండి సమకూరుస్తున్నారంట. ఎప్పటికప్పుడు డాక్టర్లతో పాటు తను మీడియా ముందుకు వచ్చి ఆరోగ్య పరిస్థితిని చెబుతున్నారు. గురువు గురించి చెబుతున్నప్పుడు మోహన్ బాబు గారి మాటలు, ముఖ కవళికలు చూస్తే గురువు గురించి మోహన్ బాబు ఎంతగా బాధపడుతున్నారో అర్థమవుతుంది. దాసరి నారాయణరావు గారు గొప్ప గురువు అయి ఉండొచ్చు, కానీ మోహన్ బాబు లాంటి గొప్ప శిష్యుణ్ణి పొందినందుకు నిజంగా దాసరి గారు అదృష్ట గురువు అని అనుకుంటున్నారు. మోహన్ బాబు గారు కూడా దగ్గరుండి గురువుకు సేవ చేస్తూ నిజమైన శిష్యుడు అనిపించుకుంటున్నారు. మొత్తానికి ఈ గురు శిష్యుల బంధం ఎంతైనా టాలీవుడ్ లో స్పెషలే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.